నిన్న మొన్నటి వరకు షారుఖ్ కలెక్షన్స్తో కుమ్మేశాడు. పఠాన్, జవాన్ అంటూ బాక్సాఫీస్ బరిలో చెలరేగిపోయాడు. మరి డంకీ విషయంలో మాత్రం కాస్త వెనకనే ఉండిపోయాడు. అయినా కానీ కలెక్షన్స్ వస్తున్నాయనేలా అఫీషియల్ పోస్టర్స్ను మాత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఆ పోస్టర్స్లో కలెక్షన్స్ను కోట్ చేస్తున్నాడు. సరిగ్గా ఇక్కడే ఆయన్ను విమర్శిస్తున్నారు చాలామంది. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూనే, పెయిడ్ కలెక్షన్స్ అంటూనే దారుణంగా విమర్శలు చేస్తున్నారు. మరీ ఇంత నీచమా అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో షారూఖ్ డంకీ సినిమా చేస్తున్నాడు. హిరానీ తన స్టైల్లోనే ఓ సోషల్ మెసేజ్కు తన స్టైల్ ఆఫ్ కామెడీ యాడ్ చేసి సినిమాను తెరకెక్కించాడు. కానీ మునుపటి మ్యాజిక్ మాత్రం చేయలేకపోయాడు. పైగా సలార్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆయన డంకీ బాక్సాఫీస్ బరిలో వెనుకపడింది. అయినా కానీ తగ్గని డంకీ షారూఖ్ టీం కలెక్షన్స్ ఫిక్స్ చేసింది. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్ను మేనేజ్ చేస్తూ బుకింగ్స్ అవుతున్నట్టు చూపించింది. కార్పొరేట్ సర్కిల్స్లో ఫ్రీ టికెట్స్ ఆఫర్ చేస్తూ సినిమాపై ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే బయటపడి అబాసుపాలైంది. అయినా కూడా ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆ పోస్టర్స్పై ఫిగర్స్ను కోట్ చేస్తోంది. ఇప్పుడు ఇదే షారూఖ్పై మరిన్ని దారుణ కామెంట్స్ రావడానికి కారణమవుతోంది.